సభకు సభికులకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు, ఈనాటి ముఖ్య అతిథులు, పూర్వ తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మాత్యులు, ఆరోగ్య శాఖ మాత్యులు కూడా, అదేవిధంగా ఆర్థిక వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మాత్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాష్ నా మిత్రుడు, చాలామంది ఉన్నారు. పేరు పేరున వారందరికీ కూడా మరొకసారి నమస్కారం. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ నాకైతే చాలా ఎంతో ఆనందదాయకమైన రోజు ఇవాళ. ఎందుకంటే మా మిత్రుడు శ్రీధర్ దేశపాండే, చిరకాల మిత్రుడు, ఉద్యమ కాలం నుండి కూడా నాకు చాలా సన్నిహితంగా ఎన్నో రకాలుగా మా కృషికి దోహదపడిన ఉద్యమకారుడైనటువంటి మా శ్రీధర్ దేశపాండే ఇవాళ చాలా కీలకమైన సందర్భంలో ఈ 2 పుస్తకాలని రచించి ఆవిష్కరింపజేయడం అనేది చాలా గర్వించదగాల్సిన విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ఈజ్ రియల్లీ ఆయన కాంట్రిబ్యూషన్, ముఖ్యంగా సాగునీటి రంగ చరిత్ర లోపట వారి వితరణ ఏదైతే ఉన్నదో చాలా గొప్పగా చరిత్రలో నిలిచిపోతుందని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 3 తరాల ఈ ఇంజనీర్లు నిజంగా మన తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఒక అదృష్టం కావచ్చు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కీర్తిశేషులైనటువంటి నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్, వారి తర్వాత ఉద్యమ కాలంలో మన దేశపతి చెప్పినట్టు మలిదశ ఉద్యమం అనేది నీళ్లలో పుట్టిన నిప్పు, ఇది ఆరిపోయేది కాదు అన్నాడు. దాన్ని చాలా గొప్పగా నీళ్లు నిజాలనే వ్యాసాలు రచించి పుస్తకాలు తీసుకొచ్చి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నీళ్ల సోయిని, చైతన్యాన్ని కల్పించినటువంటి విద్యాసాగర్ రావు గారు, ఆ తర్వాత ఇప్పటికీ కూడా వారి వారసత్వాన్ని చాలా ఉన్నతంగా, అత్యున్నతంగా కొనసాగిస్తున్నటువంటి దేశపాండే. ఈ 3 తరాలు మనం చాలా తెలంగాణ గర్వించదగ్గ తెలంగాణ ముద్దుబిడ్డలుగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిస్సందేహంగా తెలంగాణ జీవధార. మన పవన్ పాడిండు కదా పాట, చాలా గొప్పగా పాడిండు, భావోద్వేగంగా. చాలా నిజంగా జీవధార అది లేకపోతే మనం ఇవాళ ఊహించలేము తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుందో. కాబట్టి అది సరే, మనకు ఒక భౌగోళికమైన పరిస్థితిని కాబట్టి నువ్వు ఏది పెట్టినా కానీ, శ్రీధరే చెప్పిండు, తుమ్మడేటి అక్కడ కట్టినా, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కట్టి అక్కడ పెట్టినా అక్కడే తిప్పొత్తుకోవాల్సిందే. కానీ అదనంగా దీనికి అడిషనల్గా చాలా గొప్ప. అయితే ఆయన అన్న చెప్పినట్టే మన ఆ రోజుల్లో గోదావరి వ్యాలీ ప్రాజెక్టు లో ఎట్లా టెన్నెసీ వ్యాలీ అథారిటీ సందర్భంగా తీసుకొచ్చి దాన్ని అమలు చేయలేనికుండా మిగిలిపోయినటువంటి దాన్ని 70 ఏళ్ల తర్వాత మళ్ళీ సమగ్రమైన గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్టుగా ముందుకు రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ విషయాలు, వీటన్నిటిలోకి నేను పోను. కానీ ఒక్కటే మాట చెప్తే మీకు ఎక్కువ టైం తీసుకోను. మనకు ఏ ప్రాజెక్టు రూపొందించబడాలన్నా కానీ మాకున్న సోషల్ సైన్స్ పరిజ్ఞానంతో బాట్ అనేది వాళ్ళ చాలా ఎక్కువ జరుగుతున్నది. బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్. ఆ పరిధిలో కనుక మనం ఆలోచిస్తే అది క్యాపిటలిజం, గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన కాన్సెప్ట్. అయితే కాన్సెప్చువలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే పొలిటికల్ స్థాయిలో జరుగుతుంది, లీడర్షిప్. ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఊహించిన దాన్ని కాన్సెప్చువలైజ్ చేసిన ప్రాజెక్ట్. ఆ తర్వాత కన్ఫ్రాంటేషన్, అది ఇక్కడ అక్కడ ఎందుకు కట్టాలి, దానివల్ల ఎన్ని లాభాలు నష్టాలున్నాయి అనేది
చర్చలోకి వస్తుంది. ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా స్టడీ జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఎందుకు అంటే పక్క రాష్ట్రాలతోటి మనం నీళ్లు పంచుకోవాలి కాబట్టి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలతోటి కూడా మనకు కాంప్రమైజ్ కావాల్సింది కాబట్టి ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి వారిని ఒప్పించి దాన్ని తీసుకురావాలి. లాస్ట్ది కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్. దిస్ ఈజ్ ప్యూర్లీ టెక్నికల్ ఇంజనీర్స్ చేయాల్సిన పని. మరి వీటన్నిటి కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే మనం విమర్శలు ఎదుర్కొంటున్నామో వాటన్నిటికి కూడా చాలా సమగ్రంగా, ఓపికగా, వక్రీకరణల్ని, విమర్శలన్నిటి కూడా చాలా గొప్పగా జవాబు చెప్పిన ఘనత ఇవాళ మన రచయిత శ్రీధర్రావు దేశపాండేకు దక్కుతుంది. దాంట్లో నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. అయితే ప్రాజెక్టులు కుంగిపోయినాయవన్నీ కూడా మాట్లాడుతున్నారు కదా. మరి డయాఫ్రామ్ వాల్ కూడా అక్కడ కొట్టుకపోయింది. మరి అక్కడ దాని గురించి ఎవరు మాట మన చెప్పాడు మన వేణుగోపాల స్వామి. అంతేకాకుండా ఈ చాలా ప్రాజెక్టులలో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. గుజరాత్లో అయితే ఒక ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఆయనే రాసిండు, ఒకసారి పేపర్లో నేను చదివిన. మరి వీటన్నిటినీ కూడా ఇడిచిపెట్టి దీని మీద ఎక్కువగా మనం ప్రతిస్పందిస్తున్నాం అనేది. అయితే మనం మరి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చి మళ్ళీ మేము కడతామన్నాం కానీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తున్నది, ఎందుకు వాళ్ళ గొప్ప చెప్తలేదు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. మన కేసీఆర్ గారు అన్నట్టు మనోళ్లే ఎట్లుండదంటే కత్తి వాళ్ళని కానీ పొలిస్టోన్ మనోళ్లే. ఇట్లా మనం అనవసరమైన చర్చలు చేసుకుంటా మనం ఈ అసలు విషయాన్ని మర్చిపోయి దీన్ని ఎట్లా రక్షించుకోవాలని దాన్ని మనం ముందు పడాలి. ఇదే ఉద్యమ స్ఫూర్తితోటి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి దాన్ని తెలంగాణ జీవధారను రక్షించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఓపికగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.